ఏంటి డైరెక్షన్, డైరీ ఫార్మా రెండూ రిస్కీ ఫీల్డ్సే. నాకు చాలామంది చెప్పారండి, డైరీ ఫామ్, డైరెక్షన్ రెండూ రిస్కీ ఫీల్డ్సే తీసుకున్నాం ఎందుకురా అని. ఇది రిస్కీ కాదు అని చెప్పడానికి మా అన్నయ్య మీకు రైట్ ఎగ్జాంపుల్ అండి. మా అన్నయ్య వైజాగ్ స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్టర్ దగ్గర మెయింటెనెన్స్ సూపర్వైజర్గా పనిచేసేవాడు. సో అక్కడ బ్లాస్ట్ ఫర్నెస్ దగ్గర ఆల్మోస్ట్ 1000 degrees టెంపరేచర్లో బ్లాస్ట్ ఫర్నెస్ ఉంటే వింటర్ సీజన్లో కూడా 50 degrees టెంపరేచర్లో వర్క్ చేసేవారు వాళ్ళు. అక్కడ ఎంత ప్రికాషన్ ఉన్నా ఎంతో కొంత చిన్న చిన్న దెబ్బలతోనే ఇంటికి వచ్చేవాడు. అది చూసి మేము చాలా బాధపడేవాళ్ళం. తర్వాత స్టీల్ ప్లాంట్ పరిస్థితి బాగోక లాస్ట్ ఇయర్ తను అది క్విట్ చేసేసి ఇప్పుడు నాతోనే డైరీ ఫార్మింగ్ చేస్తూ ఉన్నాడు. అండ్ సేమ్ టైం ఫిల్మ్ షూటింగ్ కూడా వచ్చేవాడు. సో కంపేర్ టు హిస్ ప్రీవియస్ వర్క్ ఇక్కడ అంత రిస్క్ అయితే ఏం ఉండదండి. మీరు మాట్లాడేది ఫైనాన్షియల్ రిస్క్ గురించా? మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ నన్ను కలిసినప్పుడు అలా ఒక మాట అంటుంటారు, ఎప్పుడు రా సినిమా తీస్తావు, ఎప్పుడు డైరెక్టర్ అవుతావు, నిన్ను ఎప్పుడు మేము టీవీలో చూస్తాం, ఎప్పుడు పేపర్లో చూస్తామని. నాకు అలా అనిపిస్తుంది, అంకుల్ హరి ఇంకా ఇన్ఫోసిస్లోనే పనిచేస్తున్నాడు కదా, తను ఎప్పుడు సీఈఓ అవుతాడు అంకుల్ అని. అలా పక్క వాళ్ళకి మన మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ పక్కన పెడితే, ఆఫ్టర్ లాక్డౌన్ ఐఎమ్ ద ఫ్యూ గుడ్ co-writers ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, a role that's just as respectable as my batchmates on-site సాఫ్ట్వేర్ జాబ్. డైరీలో కూడా విశాఖపట్నంలో 5 years కన్సిస్టెంట్గా డైరీ ఫామ్ నడిపే వాళ్ళు లేరు అని, తక్కువ గేదెలున్నా 40 cattle ఉన్నా సరే నన్ను ది బెస్ట్ ఫార్మర్గా కన్సిడర్ చేసి లైవ్ స్టాక్ మీటింగ్కి పిలిచారు. రిస్క్ ఈస్ నాట్ ఇన్ ద ఫీల్డ్, ఇట్స్ ఇన్ యువర్ మైండ్ సెట్ అండ్ ఇన్ యువర్ ప్రాక్టీస్. థ్యాంక్ యూ.